హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఎండాకాలం కదా, బాగా ఎండలు ఉన్నాయి. ప్రికాషన్స్ తీసుకొని బయటికి వెళ్ళండి, అది మనకి చాలా ఉపయోగపడుతుంది. చిన్న స్కార్ఫ్ అన్నా కట్టుకోండి, వెళ్ళేటప్పుడు టోపీ అన్నా పెట్టుకోండి, లేకపోతే వడదెబ్బ కొడుతుంది. అలాగే ఈరోజు మన గార్డెన్లో పొన్నగంటి కూర కోసానండి. ఆ పొన్నగంటి కూర మనం పప్పు వండుకోవచ్చు. పొన్నగంటి కూర పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పొన్నగంటి కూరతో నేను ఏంటంటే ఈరోజు రైస్ చేసుకుందాం అనుకుంటున్నాను. పొన్నగంటి కూర అదే పుదీనా రైస్ అట్లా చేసుకున్నారు కదా, అట్లాగే బచ్చల కూర కూడా ఉంది. బచ్చల కూర కూడా వేస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం హెల్దీ కదా. అలాగే ఈ పొన్నగంటి కూర ఏంటంటే మనకి కంటికి చాలా మంచిదన్నమాట. ఇలా వారంలో 1-2 సార్లు ఈ కూర తీసుకుంటే మనకి ఐ సైట్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుందండి. ఆకుకూరలు అనేది ఎప్పుడన్నా హెల్తీనే. అలాగే ఈ పొన్నగంటి కూర మనం ఒక్కసారి తోటలో పెట్టుకుంటే కనుక, ఇక్కడ చూసారా, ఇట్లాగా కణుపుల దగ్గర వేర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వేర్ల వల్ల ఏంటంటే ఆ మొక్క మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. మనం ఎంత కట్ చేసుకున్నా సరే మళ్ళీ ఈ కనుపు కనుక పెట్టినట్టయితే పొన్నగంటి కూర మన గార్డెన్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన మిడిల్ క్లాస్ అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.